హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాలకృష్ణ గురుగోలు. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను మీ కుటుంబ సభ్యుడిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. అలాగే మిగతా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలామందికి ఉన్నాయి. సో అందులో ప్రజలకు ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. కొన్ని ఏ ఉపయోగం లేని రీల్స్కి కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, ఎవరికి ఉపయోగపడని వీడియోస్నే చాలామంది మంచి మిత్రులు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తున్నారు కదా. మరి మన ఛానల్ చాలామందికి ఉపయోగపడేటట్టుగానే వీడియోస్ చేస్తున్నాను కదా. నేను చేసే ప్రతి వర్క్ కూడా అది ఎలాంటి వర్క్, ఎక్కడ చేస్తున్నాను, ఎంత క్వాలిటీ ఉండాలి, ఏం మెటీరియల్, కంపెనీ మెటీరియల్, తనకి ఎంత బలంగా ఉండాలి, అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటూ వీడియోలో చెప్తా ఉన్నాను కదా. మరి వాళ్ళను అనవసరమైన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మంచి మిత్రులు మరి మన ఛానల్లో పెట్టే వీడియోస్ అందరికి ఉపయోగపడతాయి. మరి మన ఛానల్ని ఎందుకు మిగతా వారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనేది నేను అడగలేను, కానీ అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం అడుగుతున్నాను, దయచేసి మన ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన తోటి మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంటి వర్కులు చేయించుకుంటున్నారు, కానీ ఎలాంటి కంపెనీ మెటీరియల్ వేయించుకోవాలి, ఎలాంటి క్వాలిటీ వేయించుకోవాలి, అసలు దానికి పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనేది కూడా తెలియదు. కాబట్టి పోనీ తెలిసి చెప్పిన వారు మాట విని మీరు అక్కడున్న వర్కర్ల ద్వారా ఆ విధంగా చేయించుకోవాలనే నా ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. అసలు చెప్పాలంటే ఏ వర్క్ చేసినా ఎవరు కూడా ఈ కంపెనీ మెటీరియల్ వేసుకోండి, ఈ గేజ్ వేయించుకోండి, ఇంత అందంగా ఉండాలి, ఇంత బలంగా ఉండాలని ఎవరైనా మీకు చెప్పారా అండి? ఎవరో 100కి 5% అలాంటి వాళ్ళు చెప్తారండి. అలాగే మిగతా వాళ్ళు చెప్పలేదని వాళ్ళు తప్పుపట్టలేదు. చేయించుకునే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉండాలంటే, మొదట కంపెనీ మెటీరియల్ అయి ఉండాలి, రెండోది బలంగా ఉండే మెటీరియల్ అయి ఉండాలి, మూడోది అందంగా చేయించుకోవాలి. మరి ఇంత డబ్బులు పెట్టి ఒక ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసుకుని చక్కగా దిద్దుకోవాలి అంటే అది కేవలం వ్యర్థంగా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే, ఫస్ట్ మంచి మెటీరియల్ ఉండాలి, కంపెనీ మెటీరియల్, రెండోది అందం ఉండాలి, బలం ఉండాలి. ఏమండి, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ ఇంటి మనిషిగా నన్ను సపోర్ట్ చేయగలరని నేను ఈ వీడియో ద్వారా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఎలా చేశాను వరకు ఏంటి అనేది. ఓకేనండి, ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న విలేజ్ ఇది కాకినాడ దగ్గర కూరాడ అనే విలేజ్. ఇది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ చుట్టాలు 3 స్టార్ బిల్డింగ్ పైన ల్యాండింగ్ ఉంటుంది కదండి, మెట్లు. ఆ మెట్లు ఎక్కే ప్లేస్లో వర్షం లోపలికి వచ్చేస్తుందని అక్కడ ఇనుప రేకుల షెడ్ వేయమని చెప్పడం జరిగింది. సో మేము వేసింది అయితే ఆ షెడ్ నెంబర్ 1 క్వాలిటీ అయితే కాదు, దానికి నెంబర్ 1 క్వాలిటీ కూడా అవసరం లేదు, సెకండ్ క్వాలిటీయే. సెకండ్ క్వాలిటీ అంటే అది తప్పించి మళ్ళీ దాని కింద క్వాలిటీకి వెళ్తే అది కరెక్ట్ కాదు. అయితే క్వాలిటీ పేరు కూడా చెప్తున్నాను, కంపెనీ పేరు కూడా. రేకుల షెడ్ కంపెనీ పేరు జిందాల్ సబ్రాంగ్ 0.50 సెకండ్ క్వాలిటీ షీట్లు అండి అవి. అయినప్పటికీ కూడా మంచిగానే ఉంటుందా ఆ రేకుల షెడ్ పెర్ఫార్మెన్స్. ఇంతకీ ఆ షెడ్ పైన వేస్తున్నది మీరు చూద్దరు, కానీ మీరు చూడొచ్చు. అది చాలా హైట్ అండి, రిస్క్ వర్క్ అది. సో అలాంటి రిస్క్ వర్క్ చేయడం కూడా నాకు చాలా ఇష్టమే. ఎందుకంటే అంతకంటే హైట్ వర్క్ కూడా నేను చాలా చోట్ల మన స్టేట్స్
తర్వాత చాలా చోట్ల వేశాను నేను, చేశాను వర్క్ అనేది. సో ఇక్కడ కూడా లోకల్లో కూడా మన కాంట్రాక్ట్ బేస్కి బట్టి మనకు వచ్చిన వర్క్ని బట్టి అంత దూరం వెళ్ళి కోరాడ అనే విలేజ్కి వెళ్ళి మళ్ళీ నేను 3 స్టేర్ బిల్డింగ్ మీద రిస్టోర్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఈ బ్లూ కలర్ షీట్ అండి అది. నేనైతే బ్లూ కలర్ వేయాలని అనుకోను, కానీ మరి కస్టమర్స్కి నచ్చినట్టుగా మనం వేయాలి కదండి. సో వాళ్ళకి వేయమన్నా అది వాళ్ళకి బ్లూ కలర్ ఒకటే దొరుకుతుందంట. ఇందులో బ్రిక్ రెడ్, మింట్ గ్రీను అండ్ కర్కస్ బ్లూ, అలాగే గ్రాఫిట్ అనేది కూడా దొరకదంటండి, అంటే స్మోక్ గ్రే గ్రాఫిట్ అండి. సో ఇలా కొన్ని కలర్స్ కూడా అక్కడ దొరకమంట. బ్లూ కలరే దొరికింది, బ్లూ కలర్తోనే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అయినప్పుడు కూడా పర్లేదు, సెకండ్ క్వాలిటీ కంపెనీ అయినా పర్లేదు, మంచిదే. నేనైతే JSW కలర్ ప్లస్ అనేది వాడతాను. సో వీళ్ళైతే మరి మెటల్ ల్యాండింగ్ పైన కాబట్టి సెకండ్ క్వాలిటీ సరిపోతుందిలే అనేసి ఆ బడ్జెట్ ప్రకారంగా తెప్పించుకోవడం జరిగింది. మేము వెళ్ళి అంత దూరం ఆ షెడ్ అనేది వేయడం జరిగిందండి. చాలా హైట్ అండి అది, మీరు చూడొచ్చు. మనం రేకుల షెడ్ వేసినప్పుడు స్క్రూస్ కూడా చాలా యూనిఫామ్గా రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆ స్క్రూస్ పైపులోకి వెళ్లకుండా సైడ్కి వేసేయడం జరుగుద్ది. సో చాలామందికి అదే తెలియట్లేదు, చేయించుకున్న వాళ్ళు కూడా తెలియదు. కాబట్టి స్క్రూ సైడ్కి వేసేస్తే ఆ సైడ్కి వేసిన స్క్రూ నుండి వాటర్ లీకేజ్ రావడం జరుగుద్ది. సో అలా వేయడం చాలా పొరపాటుది. నేను ఒకటే చెప్తున్నాను, పైపు ఏ లైన్లో ఉందో తెలుసుకోవాలంటే అటు సైడ్ చివర ఒక స్క్రూ వేసి, ఇటు సైడ్ చివర ఒక స్క్రూ వేసి, ఆ సైడు ఈ సైడు లైన్ డోర్ అంటే తాడు కడితే ఆ పైపు తినంగానే మనం మార్క్ పెట్టుకొని ఆ తాడు రిమూవ్ చేసేసిన తర్వాత స్క్రూ ఆ మార్కింగ్ ప్రకారంగా వేయడం జరిగితే కరెక్ట్గా ఆ పైపులోకి స్క్రూ సైడ్ అవ్వకుండా కరెక్ట్గా వెళ్ళడం జరుగుతుందండి. అప్పుడే మనకి షెడ్ కూడా లీకేజ్ ఉండదు, అందం ఉంటుంది. ఏమండి, సో చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, లేకపోతే అశ్రద్ధగా చేసేవాళ్ళు, సర్లే మనం ఒప్పుకున్న డబ్బులకి ఏదో చేసి పెట్టాలి అనుకునే వ్యక్తులు, అందరినీ కాదు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎత్తు పల్లం అంటే షెడ్ ఎత్తు పల్లను చూడరు, ఒక లైన్ డోర్కి వేయరు, స్పిరిట్ లెవెల్కి వేయరు. అలాగే స్క్రూ వేసేటప్పుడు మాత్రం ఒక లైన్ డోర్ వేసుకుని ఒక పద్ధతి క్రమం రూపంలో వేయరండి. అలా వేయకపోవడం వల్ల చేయించుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో చూసేవాళ్ళకి కూడా చిరాగ్గా కనిపిస్తుంది అండి. అది రేపు అనే రోజు లీకేజ్ అవ్వడం కూడా జరుగుతుందండి. ఏమండి, చూసారు కదండి మన వీడియో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారండి.